తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన సుకుమారి నవల వింటున్నామండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకో ఏమైందో తెలియదు, అత్తయ్య రాక మా ఇంటికి తగ్గిపోయింది. మా బామ్మ సత్యంగారి భార్యని సాయానికి పిలుస్తోంది. ఎందుకని అడిగితే అత్తయ్యని కష్టపెట్టడం తనకిష్టం లేదు అంది. బామ్మ చేసిన ఈ ఒక్క పని నాకు నచ్చింది. అత్తయ్య కష్టపడడం నాకు ఇష్టం లేదు. ఆ రోజు మా ఇంట్లో చాలా హడావిడిగా ఉంది. బామ్మ సత్యంగారి భార్యని పిలిపించి వంటలు చేయించింది. పండగ కాకపోయినా పిండి వంటలు చేశారు. ఇల్లంతా బూజు దులిపి శుభ్రం చేశారు. ఊరి నుంచి చుట్టాలు వస్తున్నారు, నిన్ను చూస్తారు, చీర కట్టుకో అంది బామ్మ. నాకు చీర కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. బామ్మ మొన్న పుట్టినరోజుకి కొన్న వంకాయ రంగు పట్టుచీర కట్టుకున్నాను. చీర మెత్తగా నాజూకుగా ఉన్నా నేను అందులో బుట్టబొమ్మలా ఉన్నాను. ఎవరెవరో చాలామంది వచ్చారు. మా నాన్న ఆ రోజు పేకాటకి వెళ్ళటం మానేసి సిల్కు లాల్చి పంచే ధరించి మెడ చుట్టూ జరీ కండువా వేసుకొని ఇంట్లోనే ఉన్నాడు. బామ్మ నన్ను తను పిలిచే వరకు గదిలోంచి రావద్దని ఆదేశించింది. నాకేమో వచ్చిన వాళ్ళని చూడాలని ఆరాటం. ఈ గదిలో కూర్చుంటే నేను కట్టుకున్న ఈ కొత్త చీర ఎవరు చూస్తారు? అసలే చెమట పోస్తోంది. నేను విసురుకుంటూ కూర్చున్నాను. చివరికి నన్ను తీసుకువెళ్ళటానికి మా అమ్మ వచ్చింది. నా పైటని భుజం చుట్టూ వేసింది. ఛీ, అట్లా ఏం బాగుండదు ముసలమ్మలా అన్నాను. అదిగో మాట్లాడకూడదు అంది అమ్మ రహస్యం చెబుతున్నట్లు. ఇంతలో అక్కడికి బామ్మ వచ్చింది. నా భుజం చుట్టూ చెయ్యి వేసింది. ఇదిగో నా ప్రాణం అంటూ తీసుకువెళ్ళి వాళ్ళకి చూపించింది. ఎవరెవరో చాలామంది ఉన్నారు. ఒక ఆవిడ ఒంటి నిండా నగలు, తల నిండా పూలు పెట్టుకొని పట్టుచీర కట్టుకుని ఉంది. రామ్మ ఇలా కూర్చో అంది. నేను బామ్మ వైపు చూశాను. కూర్చోనా వద్దా అన్నట్టు. కూర్చోమని కళ్ళతోనే ఆదేశించింది బామ్మ. నేను కూర్చున్నాను. ఎవరెవరో అందరూ కొత్త వాళ్లే నన్ను చూస్తున్నారు. నాకు చాలా భయంగా సిగ్గుగా అనిపించింది. నీ పేరేమిటి ఆవిడ అడిగింది. సుకుమారి అన్నాను. ఇంతలో బామ్మ వీణ తెచ్చి అక్కడ పెట్టి వాయించమంది. నేను భయంతో సిగ్గుతో అపశృతులతో తప్పులతో వాయించాను. అయినా సరే వారంతా చాలా బాగుందని మెచ్చుకున్నారు. తర్వాత ఆ నగలు పెట్టుకున్నావిడ నాకు ఒక చీర, చంద్రహారం, గాజులు ఇచ్చింది. అందరూ అవి చూసి మెచ్చుకున్నారు. అవి చూడడానికి మా ఇంటికి ఇరుగు పొరుగు ఆడవాళ్ళు కూడా వచ్చారు. మా బామ్మ సుఖీ ఇలా పట్రామ్మా అంటే నేను అపురూపంగా తీసుకెళ్ళి అందించేదాన్ని. వాళ్ళు చాలా డబ్బు గల వాళ్ళట కదా, ఎంతైనా అన్నపూర్ణమ్మ గారు మామూలు సంబంధం చేస్తుందా అని ఒకరు, దేనికైనా పెట్టి పుట్టాలి అని ఇంకొకరు, ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేసేవారు. నాకు నగలంటే చాలా ఇష్టం. మాటి మాటికి పెట్టె తెరిచి చంద్రహారం, గాజులు చూసుకొని మురిసిపోయేదాన్ని. నాకు వరప్రసాద్ అనే అతనితో పెళ్ళట. వాళ్ళు చాలా బాగా డబ్బున్న వాళ్ళట. మా బామ్మ అప్పు చేసి మరీ చాలా దర్జాగా నా పెళ్లి చేయిస్తోంది. మరి బ్రహ్మితో పెళ్ళి అన్నారుగా, ఎవరో బామ్మని అడిగారు. నేనెక్కడన్నాను? మీకేమైనా మతిపోయిందా? మా సుకుమార్ ఎక్కడా, వాడెక్కడా, ఏదో లేని పిల్లాడు అని నేను చదివిస్తుంటే మీరే ఈ కథలన్నీ కల్పించుకున్నారు. లేక ఆ కమలమ్మ దురాశతో దుష్ప్రచారం మొదలుపెట్టిందో. ఈ సంబంధం చూడండి, నగలు, నాణ్యాలు, భూమి, పుట్ర, లంకంత ఇల్లు, ఊ అంటే నౌకరు, ఆ అంటే నౌకరు. అసలు మీరెలా నమ్మారండి మా సుకుమారిని ఆ బ్రహ్మికి చేసి ఆ పూరికొంపకి పంపిస్తానా ఏమిటి? నిజమే నిజమే అన్నారు వాళ్ళు. నాకేమిటో కొంచెం తికమకగా ఉంది. అత్తయ్య ఇల్లు పక్కనే అయినా మా ఇంటికి రావడం పూర్తిగా మానేసింది. నేనే వెళ్ళాను. అత్తయ్య జ్వరంతో పడుకుని ఉంది. ఇల్లంతా ఎప్పటిలా ముగ్గులతో కలకల్లాడుతూ లేకుండా ఏమిటో దిగులుగా బోసిగా ఉంది. అత్తయ్య వెళ్ళి పక్కన కూర్చున్నాను. అత్తయ్య కళ్ళు తెరిచింది. నన్ను చూడగానే బావురుమంది. మాట ఇచ్చిన వాళ్లే మర్చిపోయారు, అసలు అనలేదంటున్నారు అంటూ ఏడ్చేసింది. ఏమైంది అత్తయ్య అడిగాను.
అప్పటికే బామ్మ అక్కడికి వచ్చింది. సుఖీ, ఇంటికి నడు అని గర్జించింది. నేను ఇంటికి వచ్చాను. తర్వాత పట్టు జాకెట్లు రావడం, చీరలు, నగలు, గోరింటాకు పెట్టుకోవడం, ఇదే సందడి. బ్రహ్మి రాలేదేమిటి అనుకున్నాను. బ్రహ్మి, నాకు పెళ్ళి అంటూ వాళ్ళు ఎంత డబ్బున్న వాళ్ళో రాశాను. నాకు పెట్టిన నగలు వర్ణించి రాశాను. బ్రహ్మి రానే లేదు. నేనంటే నీకు ఈర్ష్య అంటూ మళ్ళా రాశాను. దానికి జవాబు రాలేదు. పెళ్ళి ఆ రోజునే. ఊరంతా సందడి అన్నంతగా ఉంది. నాకు ఒంటి నిండా నగలు, బంగారంలా మెరిసిపోయే జరీ ముద్ద పట్టుచీర. నా స్నేహితురాలు పద్మ చెప్పింది. బ్రహ్మి వచ్చాట, ఇక్కడికి వస్తానని అన్నాడు. వాళ్ళ అమ్మ అతను అరుచుకున్నారు. బ్రహ్మి, కమలమ్మ గారు బస్సులో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? ఇంత వైభవంగా సందడిగా నా పెళ్ళి అవుతుంటే చూడడానికి రాకుండా వెళ్ళిపోయారా? నేను జన్మలో బ్రహ్మి ముఖం చూడను అని శపథం చేశాను. అర్ధరాత్రి ఎప్పుడో పెళ్ళి. నాకు నిద్ర ముంచుకు వచ్చేసింది. ఏమిటో నిద్రలో లేపారు. బామ్మ, అమ్మ నడిపించుకుంటూ వెళ్ళారు. మంత్రాలు చదివారు. నిద్రమత్తు, ఒకటే ఆవలింతలు. ఆవలించకూడదమ్మా, ఆపుకో, బ్రాహ్మణుడు కసిరాడు. నగలు పెట్టుకోవడం, పట్టుచీర కట్టుకుని, పూలజడ వేసుకుని వచ్చిన వాళ్ళందరికీ చూపించడంతోనే నా సరదా తీరిపోయింది. ఈ పెళ్లి తతంగం నాకు చాలా విసుగ్గా అనిపించింది. ఆ నిద్రమత్తుతోనే, విసుగుతోనే వాళ్ళు చేయమన్న పనులు చేశాను. నిద్రతో వాలిపోతుంటే ఎవరో ఒకరు చరిచి లేపుతున్నారు. అలా అయింది ఆ పెళ్ళి. నేను అత్తవారింటికి వచ్చాను. పెద్ద ఇల్లు, లంకంత ఇల్లు అంటే ఇదే కాబోలు. ఇంట్లో మనుషులు ఎవరు ఏ మూల ఉన్నారో తెలియదు. ఇంటి చుట్టూ పెద్ద ప్రహారీ గోడ. నాకు వచ్చిన సాయంత్రానికే ఆ ఇల్లు అంటే విసుగు పుట్టేసింది. నాకు ఆడపడుచట. ఆవిడ పేరు హైమ. లావుగా ఉంటుంది. మా అత్తగారైతే చెప్పనవసరం లేదు, పిప్పళ్ళ బస్తాలా ఉంటుంది. వాళ్ళు నాకు పెద్ద పెద్ద లడ్డూలు, అరిసెలు, కారబుంది పళ్ళెంలో పెట్టి తినమన్నారు. నేను ఒకటి కొరికి వద్దని వదిలేశాను. ఇదిగో పిల్ల, అలా ఎంగిలి చేసి వదిలితే ఊరుకోరు, అంతా తినేయాలి. ఏదైనా పారేస్తే మీ మామగారు చంపేస్తారో, మొత్తం తినేయ్ అంటూ చెప్పింది మా అత్తగారు. అవన్నీనా? నాకు భయం వేసింది. నేను అన్నమే నంజినట్టు కాస్త కాస్త తింటాను. అన్నీ తినాల్సిందే. హైమ పక్కన కూర్చుంది. నేను బలవంతంగా తినసాగాను. ఎలాగో పొట్టలోకి తోసేశాను. సాయంత్రానికి విపరీతమైన కడుపు నొప్పి మొదలైంది. వాంతులు కూడా అయినాయి. జ్వరం వచ్చేసింది. ఒళ్ళు తేలిపోతుంది. వెన్నులో నుంచి చలి మొదలైంది. అప్పుడే వాంతి చేసుకువచ్చి నిస్త్రాణగా మంచం మీద పడుకున్నాను. హైమ గదిలోకి వచ్చింది. స్నానం చేద్దు గాని పదా అంది. స్నానమా? నాకు చలి వేస్తోంది. అదా, భయంతో వచ్చిన చలి అంటూ పళ్ళన్నీ కనిపించేలా నవ్వింది. పదా అంటూ బాత్రూంలోకి దారి తీసింది. నేను తప్పనిసరిగా స్నానం చేసి వచ్చాను. గదిలోకి వస్తుంటే ఒళ్ళు తూలిపోయింది. మంచం మీద బోర్లా పడ్డాను. ఆవిడ జడ విప్పి పూల జడ కుట్టసాగింది. ఇప్పుడేమిటి? నాకు విసుగ్గా ఉంది. అవతలికి నెట్టాను. విసుగంతా గదిలోకి వెళితే ఇట్టే పోతుంది అంది. గదిలోకా? ఏ గదిలోకి అన్నాను విసుగ్గా, చిరాగ్గా. అబ్బా, ఏం నంగనాచిలాగా అడుగుతుంది. నా చేత చెప్పించుకోవాలనా? నాకు నిజంగా తెలియదు. ఈరోజు నీ కార్యం మా తమ్ముడి గదిలోకి, సరేనా? ఆవిడ నా బుగ్గ పొడిచింది. ఆ బుగ్గ గంట వరకు నొప్పి పెడుతూనే ఉంది. అరగంట తర్వాత వాళ్లే నన్ను ముస్తాబు చేశారు. బ్రాహ్మణుడు వచ్చాడు. మీ చాదస్తంతో ముహూర్తం దాటనీయకండి, మామగారు కసిరారు. ఏదో తతంగం నడిచింది. తర్వాత నన్ను గదిలోకి తోశారు. హైమ నా వెనక తలుపులు మూసింది. మంచం మీద కూర్చున్న ఎలుగుబంటి లాంటి ఆకారం లేచి నా వైపు వస్తోంది. అతను నా దగ్గరికి వచ్చి నా చెయ్యి పట్టుకున్నాడు. నేను వదిలించుకుందామని చూశాను, కానీ సాధ్యం కాలేదు. అతను నన్ను సునాయాసంగా ఎత్తేశాడు. నేను కెవ్వుమని అరిచాను. అతను మంచం వైపు తీసుకువెళ్ళాడు. అతను నన్ను మంచం మీద పడుకోబెట్టాడు. నేను మంచం మీద నుంచి ఉరికి దిగి పారిపోయాను. అతను వెంట వచ్చాడు. గదంతా పరుగులు తీశాం. నేను గదిలో నుంచి బయటికి పారిపోవడానికి దారులు వెతుకుతున్నాను. చివరికి ఒక తలుపు తెరుచుకుంది. నేను ఆనందంగా అది తెరిచి వెంటనే లోపలికి వెళ్ళి గడియ వేసేశాను.
అతను తలుపు తీయమని బాదుతున్నాడో నేను తీయలేదు. కొద్దిసేపైన తర్వాత నేనున్నది బాత్రూమ్ అని అర్థమైంది. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. తలనొప్పితో కణతలు అదిరిపోతున్నాయి. ఇంతలో పెద్ద పెట్టున వాంతి వచ్చేసింది. వాంతి అయింది. లేచి తలుపు దగ్గరికి వచ్చి కూర్చున్నాను. నాకు వీళ్ళ నగలు వద్దు, ఈ చీరలు వద్దు, నేను మా బామ్మ దగ్గరికి వెళ్ళిపోతాను తల పట్టుకొని ఏడుస్తూ అనుకున్నాను. అవతల తలుపు బాదే శబ్దం ఆగిపోయింది. నేను కొద్దిసేపు అయిన తర్వాత నిద్ర వచ్చేస్తుంటే అక్కడ తల క్రింద చెయ్యి పెట్టుకొని ముడుచుకొని పడుకున్నాను. బాగా జ్వరంగా, ఒళ్ళు తాపంగా ఉందేమో. ఆ కటిక నేల చల్లగా హాయిగా ఉంది. 2 రోజుల పాటు మూసిన కన్ను తెరవకుండా ఎక్కడ ఉన్నానో నాకే తెలియనట్టు మంచం మీద పడి ఉన్నాను. ఆ రోజు బాగా మెలకువ వచ్చేసింది. ఎదురుగా పనిపిల్ల తాయారు నిలబడి చూస్తోంది. నేను కళ్ళు తెరవగానే నల్లటి ముఖంలో తెల్లని పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ, "అమ్మాయి గారు, మెలకువ వచ్చిందా?" అంది. "ఆ, నేనెక్కడున్నానో తెలియటం లేదు" అన్నాను. నా కంఠంలో నుంచి మాట బయటికి రావాలంటే ఎంతో బలం తెచ్చుకోవాల్సి వస్తుంది. "మీ అత్తగారింట్లో మీ గదిలో ఉన్నారు మీరు. 2 రోజుల నుంచి మూసిన కన్ను తెరవకుండా మమ్మల్ని అందరినీ హడలగొట్టేశారు." నాకేమైంది? తల పట్టుకుంటూ అడిగాను. "ఆ రోజు రాత్రి బాత్రూంలో పడిపోయారుగా, తలుపులు బద్దలు కొట్టి యువతలికి తీసుకువచ్చాం. డాక్టర్ గారు వచ్చారు, మీకు ఇంజెక్షన్లు ఇచ్చారు. మీరేమో భల్లూకం వస్తోంది, నా మీదకి వస్తోంది, చంపండి, కొట్టండి, బామ్మా బామ్మా అని ఒకటే అరుపులు, ఏడుపులు. నేను మిమ్మల్ని పట్టుకోలేకపోయానంటే నమ్మండి. నిన్న సాయంత్రం నుంచి కాస్త హడావిడి తగ్గింది, నిద్రపోయారు." ఇంతలో టకాటకామని ఏదో గట్టిగా కొడుతున్న చప్పుడు అయింది. "ఏమిటి అది?" అన్నాను. తాయారు మంచం దగ్గర క్రింద కూర్చొని గచ్చకాయలు ఆడుతోంది. "మీరు బాత్రూంలో తలుపు వేసుకొని పడిపోతే తలుపులు బద్దలు కొట్టి తీసుకొచ్చారుగా, ఆ తలుపుని మేస్త్రి బిగిస్తున్నాడు" అని చెప్పింది తాయారు. నేను బాత్రూంలో ఎందుకు పడిపోయాను గుర్తు చేసుకున్నాను. "ఇప్పుడే వస్తానమ్మాయి గారు." తాయారు బయటకి పరిగెత్తింది. నేను చాలాసేపు అలాగే నిస్త్రాణగా పడి ఉన్నాను. నాకు ఇంతకు మునుపు ఎన్నడూ ఎరగనంత నీరసంగా ఉంది. జ్వరం వస్తే బామ్మ ఒళ్ళోనో అమ్మ ఒళ్ళోనో తలపెట్టి పడుకుంటాను. ఇక్కడ నా గోడు పట్టించుకున్న వారే లేరు. దాహంతో నాలిక తడారిపోతుంటే పిలిచిన గంటకు కూడా ఎవ్వరూ రారు. ఈ తాయారు ఉందంటే దాని కాలు క్షణం ఒక్కచోట కుదురుగా నిలవదు. లేచి వెళ్దామంటే ఒళ్ళు తూలిపోతోంది. ఇంతలో మా అత్తగారు గదిలోకి వచ్చింది. ఆవిడ అప్పుడే పూజ గదిలో నుంచి వచ్చినట్లుంది. చేతిలో పూల పళ్ళెం ఉంది. ముఖాన 2 కుంకుమ బొట్లు ఉన్నాయి. ఎప్పటిలాగానే పట్టుచీర కట్టుకొని చుట్ట నిండా పూలు పెట్టుకొని అలంకరించుకొని ఉంది. ఆవిడ వెనకే హైమ కూడా వచ్చింది. ఆవిడ కుంకుమ తెచ్చి నా ముఖాన అద్దింది. "నీకు గాలి సోకింది కోడలా, ఇదిగో మంత్రించిన విభూతి తెప్పించాను" అంటూ మళ్ళా ముఖం మీద మెత్తింది. నేను వెంటనే హాచ్ హాచ్ అంటూ తుమ్మాను. ఆ తుమ్ములు 1, 2 కాదు, 10, 12 వచ్చాయి. విభూతి కుంకుమ రాలి ముక్కులోకి పోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. నన్ను చూసి హైమ విరగబడి నవ్వసాగింది. "అయ్యో పాపం, అసలే అర్బనాకారి వదిన, పట్టుకోవే తయారు, ఆ తుమ్మలకి లేచి పైకప్పుకి కొట్టుకుంటుందేమో." నాకు ఒళ్ళు మండిపోయింది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నానుగా, నా సన్నం మీద హైమ ఏదో ఒకటి వెక్కిరింతగా అంటూనే ఉంది. నేను తుమ్ములు ఆగకపోవడంతో వెంటనే చీర కొంగుతో ఆ 2 బొట్లు గట్టిగా తుడిచేసుకున్నాను. "అయ్యో అయ్యో, ఎంత అపచారం!" మా అత్తగారు అరిచింది. "అమ్మా, ఈ ఇంటికి ఏదో శని పట్టబోతోందే" అంది హైమ. మా అత్తగారు 2 చెంపలు గట్టిగా వేసేసుకుంది. "దేవుడు బొట్టు అలా చెరిపేస్తారా? ఎంత తప్పు" అంటూ నన్ను కేకలేసింది. నాకు తుమ్ములు వస్తున్నాయి, నమ్రతగా చెప్పాను. "తుమ్ములు వస్తే తుమ్మాలి, అంతేకాని" అని హేమ ఏదో అనబోయింది. "నువ్వు ఊరుకో హైమ," ఆవిడ కసిరింది. "ఓయబ్బో, కోడలు అని కాబోలు. అవునులే, కట్నం తెచ్చిందిగా, పీనుగులా ఉంటే మాత్రమేం." "నోరు మూసుకోమన్నానా?" ఆవిడ కసిరింది. నాకు దాహం వేస్తోంది. మొహమాటం వదిలించుకొని అడిగాను. "పరగడుపున నీళ్లు తాగితే ఇంకా పైత్యపు చేష్టలు వస్తాయి. ఇప్పటికే బొట్టు తుడిచేసుకున్నావు" అంది హైమ. "అది నిజమే, అన్నం తెస్తా, తిను" అంది ఆవిడ. "నేను తినను." "తినవు?"
వెళ్ళబోతున్న ఆవిడ ఆశ్చర్యంగా తిరిగి చూసింది. మా బామ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. పంపించాం, 2 నెలల వరకు పంపించాం అని చెప్పి తీసుకొచ్చాడు మా నాన్న. నీ తాతలు కూడా నిన్ను మా ఇంట్లోంచి తీసుకువెళ్ళలేరు, హైమ చెప్పింది. 2 నెలలా? నేను కళ్ళు వెడల్పు చేసి ఆ ఇద్దరి ముఖాలు చూశాను. మా అత్తగారు కూడా తలూపింది. నా గుండెలు మోకాల్లోకి జారి ఎక్కడికో వెళ్ళిపోయినట్లు అయింది. 2 నెలలా అన్నాను మళ్ళా. ఇంతలో హైమా అని పిలుపు వినిపించింది. అది మామగారి కంఠం. అప్పటి వరకు అరుస్తున్న హైమ పిల్లిలా అయిపోయింది. మా అత్తగారు గబగబా పూజ గదిలోకి వెళ్ళిపోయింది. హైమా, ఆయన కంఠం పిడుగుపాటుగా వినిపించింది. ఈ నారాయణరావు నవల ఎవరు తెచ్చారో ఆయన అడుగుతున్నాడు. నేనే. కాదు కాదు, అదే, హైమ నసుగుతోంది. నీకెన్నిసార్లు చెప్పాను ఈ కథలు కాకరకాయలు మన ఇంట్లో కుదరవని? ఏం చెప్పానా లేదా? చెప్పారు. అంత బిగ్గరగా నిర్లక్ష్యంగా మాట్లాడే హైమ గొంతు పిల్లిలా ఉంది. నా గది ఎదురుగానే జరుగుతోంది ఆ సంభాషణ. ఆయన వెంటనే హైమ జడని దొరకబుచ్చుకున్నాడు. ఇంకోసారి చేస్తావా ఇట్లాంటి వెధవ పని? ఆ లైబ్రరీ వెధవ బజారులో నలుగురితో మాట్లాడుతుండగా నాకు ఈ పుస్తకం మీ అమ్మాయి కావాలంది అంటూ ఇస్తాడా? వాడికెంత ధైర్యం? నాకు తెలియకుండా రహస్యంగా పుస్తకాలు తెప్పించుకోవడానికి నీకెంత ధైర్యం? ఇంకోసారి ఇలాంటి వెధవ పని చేస్తావా అంటూనే ఆయన హైమ జడని దొరకబుచ్చుకొని ఫెడీ ఫెడీమని కొట్టసాగాడు. క్రింద పడేసి కాళ్ళతో తంతున్నాడు. ఇంకెప్పుడూ చేయన్నన్నా, కొట్టకు నాన్నా. క్రింద పడి దెబ్బలు తింటున్న హైమ దన్నాలు పెడుతోంది. ఇంత జరుగుతున్న అత్తగారు పూజ గదిలో నుంచి రానేలేదు. అయ్యో, ఇదేమిటి? నవల చదవడం తప్ప సొంత తండ్రి అలా కొట్టేస్తున్నాడేమిటి? మా అత్తగారు రాలేదేమిటి అనుకుంటూ నేను లేచి వెళ్ళబోతుంటే తాయారు నన్ను బలవంతంగా పట్టుకొని ఆపేసింది. అమ్మాయి గారు, మీరు వెళ్ళకండి, ఆయన చంపేస్తారు అంది గజగజలాడుతూ. నేను లేచానే గాని నా దగ్గర ఓపిక ఎక్కడిది? నీరసంతో ఒళ్ళు తేలిపోతుంటే, కాళ్ళు వణికిపోతుంటే మళ్ళా మంచం మీద కూలబడి వెళ్ళకిలా పడుకుండిపోయాను. ఫెడీ ఫెడీమని దెబ్బలతో పాటు రెంక వేసినట్టే అరుపులు కూడా వినిపిస్తున్నాయి. నీకసలు ఒంటిపూట అన్నం పెట్టమని మీ అమ్మకు చెప్తాను. కడుపు కాలుతుంటే పుస్తకాలు చదవాలని, సినిమాలు చూడాలని ఇలాంటి వెధవ కోరికలు పుట్టుకురావు. ఇంకోసారి ఇలాంటి దరిద్రపు పనేదైనా చేశావని తెలిసిందా చంపి పాతరేస్తాను, జాగ్రత్త. ఆయన హైమని ఒక్క తన్ను తన్ని పూజగది గుమ్మం దగ్గరికి వెళ్ళి అరిచాడు. ఆ పిల్లకి జ్వరం తగ్గిందా లేదా? తగ్గింది. అన్నం పెట్టావా? అది నేనే చెప్పాలా? తిననంది. ఏమొచ్చిందట? వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్తుందట. వెర్రివేషాలు వేస్తే ఊరుకోవటానికి ఇది వాళ్ళ ఇల్లు కాదని చెప్పు. అత్తవారింటికి వచ్చింది, ఇది మన ఇల్లు, మన ఇష్టం వచ్చినట్లు ఉండాలి. నోరు మూసుకొని పడి ఉండమను. మనం పంపించాలని అనుకున్నప్పుడు పంపిస్తాం, అది అడిగినప్పుడు కాదు. నీ సుపుత్రుడు ఉత్తరాలేమైనా రాశాడా? రాయలేదు. ఎందుకు రాస్తాడు? మెడ్రాస్ వెళ్ళగానే వాడికి ఎంతసేపు ఆ గుర్రపు పందాలు. వ్యాపారం చూసుకుందామని లేదు, చవట వెదవ. అన్నం తగలెట్టు, నేను మళ్ళా వెళ్ళాలి. ఆవిడ వెళ్ళింది. కొద్దిసేపు అయిన తర్వాత ఆయన మాట వినిపించలేదు. మళ్ళా హైమ అరుపులు, మాటలు, నవ్వులు వినిపిస్తున్నాయి. అంటే ఆయన ఇంట్లో లేడన్నమాట. నాకు వచ్చిన కొత్తలో అర్థం కాలేదు. ఆయన ఇంటికి రాగానే ఇల్లు పులిని చూసిన మేకలా నిశ్శబ్దం అయిపోతుంది. వెళ్ళిపోగానే సందడి ప్రారంభం అవుతుంది. తండ్రి ఇంట్లో ఉంటే వంచిన తల ఎత్తని హైమ ఆయన అటు వెళ్ళగానే విరగబడుతుంది. అరగంట క్రితం తండ్రి చేత అలా చావు దెబ్బలు తిన్న హైమ ఆ సంగతి గుర్తులేనట్టు నవ్వుతోంది. హైమకి భర్త చచ్చిపోయాడని తాయారు చెప్పింది. కొద్దిసేపైన తర్వాత మా అత్తగారు నా గదిలోకి వచ్చింది. అన్నం ప్లేట్లో పెట్టి తెచ్చి అక్కడ స్టూలు మీద పడేసినట్టు పెట్టింది. మాట్లాడకుండా తినమ్మాయి, మా వారికి కోపం వస్తే మనిషి కాదు అని వెళ్ళిపోయింది. నేను ఆలోచించాను. నేను అన్నం తినడం మానేస్తే ఇంత నీరసంతో ఉన్న నన్ను అసలు పంపరేమో. లేచి తిరుగుతుంటే వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. అందుకే వద్దు అనే మొండితనం మానేసి ఆవిడ అక్కడ పెట్టిన అన్నం తిన్నాను. 4 రోజులకి నాకు బాగానే ఓపిక వచ్చేసింది. ఆ భల్లూకం ఊర్లో లేడుగా, నాకు ధైర్యంగా ఉంది. నేను ఊరు వెళ్తాను. మళ్ళీ మా అత్తయ్య గారిని అడిగాను. నాదేం లేదు పిల్ల, మీ మామగారిని అడుగు అంది. నాకేం భయం? నేను సరాసరి వెళ్ళి అడిగాను.
ఆయన మంచం మీద కూర్చొని ఏవో కాగితాలు చూసుకుంటున్నాడు. నేను మా ఊరు వెళ్ళిపోతాను అన్నాను ఆయన ఎదురుగా నిలబడి. ఆయన ఉలిక్కిపడినట్టుగా తలెత్తి చూశాడు. తర్వాత నన్ను ఎగాదిగా చూశాడు. ఏం, ఇక్కడ బాగాలేదా నీకు అన్నాడు. ఊహూ అన్నాను తల తిప్పుతూ. ఆయన ఒక్క నిమిషం నన్ను అలాగే చూశాడు. కొత్తగా పెళ్ళైన దానివి, నువ్వు ఊరు వెళ్తానంటే తప్పు నీది కాదులే, మా వాడో వెర్రి సన్యాసి. ఆయన నవ్వాడు. నువ్వే కాస్త వాడిని మాలిమి చేసుకోవాలి. మళ్ళీ నవ్వాడు. నేను సాయంత్రం వెళ్ళిపోతాను. పంపిస్తాలే తర్వాత, మంచి రోజు చూడని అన్నాడు. నాకు గంపడంత ధైర్యం వచ్చింది. ఇక్కడి నుంచి విముక్తి దొరుకుతుంది, మా ఇంటికి వెళ్ళిపోతాను. ఆ రోజంతా సంతోషంగా తిరిగాను. తాయారుకి చెప్పాను. మేమిద్దరం మాట్లాడుకుంటుంటే హేమ చురచురా చూస్తోంది. ఎప్పుడు వస్తుందో చప్పుడు కాకుండా మా వెనక వచ్చి నుంచొని అంతా వింటుంది. విన్నా పర్వాలేదు, కానీ అవన్నీ తీసుకువెళ్ళి మేము అనని మాటలు కల్పించి మా మీద అత్తగారితో చెబుతుంది. ఆవిడ, మీ మామగారికి చెబుతాను, నీ తోలు ఒలుస్తారు సుమా అంటూ ఒకటే బెదిరింపులు. నేనెంత సహనం పట్టినా హైమ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. మా తమ్ముడు వస్తే నీ ఎముకలు పటపటా విరుగుతాయిలే అనేది. నువ్వే విరిపించుకో, నీకంత సరదాగా ఉంటే అన్నాను. దానికి పెద్ద గొడవ అయిపోయింది. అందులో నేను అనకూడని మాట ఏమిటో నాకు అర్థం కాలేదు. అనకూడని మాట అయితే మరి తను నన్ను ఎందుకు అనాలి? నా తర్కం చూసి హైమకి కోపం వచ్చేది. ఒంట్లో సేరు మాంసం లేదు కానీ బుర్రలో తెలివి మాత్రం చాలా ఉంది అంది. నీ బుర్రలో తెలివి అంతా నీ శరీరంలో కొవ్వు తినేసి ఉంటుందిలే అన్నాను. హైమ నన్ను కొట్టింది, నేను కొట్టాను. ఇద్దరం తన్నుకుంటూ ఉంటే పని మనిషి భీముడు పని మానేసి అక్కడికొచ్చి తమాషా చూస్తున్నాడు. హైమ నా చీర లాగేసింది. నేను ఆవిడ చీర లాగాలని చూశాను, కానీ నాకు ఆవిడ దొరకలేదు. ఎదురుగా భీముడు నుంచొని కళ్ళతో తినేసేటట్టు చూస్తున్నాడు. నేను నా గదిలోకి పరిగెత్తబోతుంటే హైమ ముందే వెళ్ళి తలుపులకి అడ్డంగా నిలబడింది. అవతల భీముడు అక్కడి నుంచి కదలడం లేదు. నేను ఏడుపు ముఖంతో చూస్తుంటే హైమ పకపక నవ్వసాగింది. అటువైపు పరిగెత్తుతుంటే, భీముడు పట్టుకోరా అంది హైమ. వెంటనే వాడు నన్ను పట్టుకున్నాడు. నేను విడిపించుకుంటుంటే వదలనట్టుగా నటిస్తూ నన్ను వాడు ఒంటికి అదుముకుంటున్నాడు. ఇంతలో మా అత్తగారు గుడి నుంచి వచ్చింది. ఆవిడ మాట బయట వినపడగానే భీముడు నన్ను గబాలన వదిలేసి వెళ్ళిపోయాడు. హైమ దొడ్లోకి పరిగెత్తింది. నేను గదిలోకి వెళ్తుంటే మా అత్తగారు వచ్చింది. చీర లేకుండా లంగా జాకెట్తో పరుగులు తీస్తున్న నన్ను ఆశ్చర్యంగా చూసింది. నేను చీర కట్టుకొని వచ్చి ఆవిడకి చెప్పే లోపలే ఆవిడకి హైమ నా మీద తను చేసిన అల్లరి అంతా నేను చేసినట్లు చెప్పేసి ఏడుస్తోంది. ఇదేనా నువ్వు చేసే పని? నీ బుద్ధులు మంచివి కావని ఇప్పుడే తెలుస్తోంది నాకు అంది ఆవిడ. ఆ రాత్రి నేను ఎంతో ఏడ్చానో. బామ్మకి ఇప్పటికీ ఎన్ని ఉత్తరాలు రాశానో. నాకిక్కడ ఏం బాగాలేదు, నేను వచ్చేస్తాను బామ్మ అంటూ. కానీ ఒక్కదానికి కూడా జవాబు రాయలేదు. ఏమైందో ఏమిటో. ఆ మర్నాడు నేను మళ్ళా మామగారిని అడిగాను. ఎప్పుడూ అదే పాట పాడతావేమిటి? నిన్నిప్పుడు అసలు పంపించాం అన్నాడాయన. ఆ రాత్రి భోజనం చేస్తుండగా, ఇదిగో ఆ పిల్లని అలా మాటిమాటికి నా ఎదురుగా వచ్చి అలా మాట్లాడవద్దని చెప్పు, నాకు తిక్కలేస్తుంది. మనం అసలు ఊరు పంపించామని చెప్పు అన్నాడు. ఆ మాట మా అత్తగారు వచ్చి నాకు చెప్పకముందే నేను విన్నాను. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నా గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. నాకు మా ఇంటికి వెళ్ళిపోవాలని, మా వాళ్ళని చూడాలని నా ప్రాణం తప్పించిపోతోంది. వీళ్ళు పంపరు అని నాకు బాగా అర్థమైపోయింది. నేను నా స్వంత మార్గాలు వెతకసాగాను. నేను ఇక్కడికి వచ్చిన రెండో రోజునే మా అత్తగారు నా ఒంటి మీద నగలన్నీ తీసేసుకుంది, ఒక్క మంగళసూత్రం తప్ప. అవన్నీ రెడ్డిగారి భార్యకి అందిస్తూ, చాలా సంతోషం అమ్మా, అవసరానికి అరువు ఇచ్చి మా పరువు దక్కించారు అంది. అవన్నీ వాళ్ళ సొంతం కావని అరువు తెచ్చారు అని నాకు అర్థమైంది. మా బామ్మకి అది కూడా వ్రాశాను. నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. బామ్మా, వెర్రి ఆనందంతో కేక పెట్టేశాను. సాయంత్రం అయింది. ఆ సంధ్య వెలుగులో తులసికోట దగ్గర దీపం వెలిగిస్తున్న బామ్మ తిరిగి చూసింది. పాలేరు అందిస్తున్న పాలచెంబు అందుకుంటున్న అమ్మ కూడా తిరిగి చూసింది. పాలేరు సుబ్బు కూడా తిరిగి చూశాడు. బామ్మ నా దగ్గరికి రావడానికి ఒక అడుగు వేసే లోపలే నేను బామ్మ దగ్గరికి దూసుకు వస్తున్న బాణంలా రివ్వున వచ్చేశాను.
బామ్మా ఆవిడని చుట్టేసుకున్నాను. నాకు ఒక్కసారి పెద్దగా ఏడుపు వచ్చేసింది. ఇదేమిటి, నేను ఇంత ఆనందంగా ఉన్నాను కదా, అయినా ఇలా ఏడుపు వచ్చేసిందేమిటి? ఆపుకుందామన్నా ఆగడం లేదు. బామ్మ నడుం చుట్టూ చేతులు పెనవేసి కౌగిలించుకొని గుండెల్లో ముఖం దాచుకున్నాను. ఇదేమిటే సుఖీ, ఉత్తరం పత్రం లేకుండా ఇలా వచ్చేశావు? బామ్మ కూడా ఏడుస్తున్న గొంతుతో ఆశ్చర్యంగా ఆనందంగా అంది. ఏడుపుతో నా శరీరం కంపిస్తోంది. ఆవిడకి సమాధానంగా మరింత ఖర్చుకుపోయాను. అప్పటికే అమ్మ నా దగ్గరికి వచ్చి తల మీద చెయ్యి వేసి నిమురుతోంది. ఆ స్పర్శ నాకు తెలుసు. అందులో మాటల్లో వ్యక్తీకరించలేని భాష ఎంతో ఉంది. సామాను బయట ఉందా? లేదన్నట్టు తల ఊపాను. ఎట్లా వచ్చావమ్మా? బస్సుకా రైలుకా? అడుగుతోంది బామ్మ. నాకవేం వినిపించడం లేదు. ఇంకా బామ్మ గుండెల్లోకి ఎక్కడికో ఒక సుఖమైన సురక్షితమైన చోటుకి వెళ్ళిపోయి దాక్కోవాలని అన్నట్లుగా ఆవిడని చుట్టుకొని ముఖం దాచేసుకుంటున్నాను. ఇలారా, కాళ్ళు కడుక్కో, మంచినీళ్లు తాగుతావా అంది ఆవిడ. నేను కదల్లేదు. ఆవిడని కదలనీయలేదు. బామ్మ అమ్మతో అంది. జానకి, ఒక్క క్షణం సుఖీని దగ్గరికి తీసుకో. వెంట వచ్చిన వారెవరో ఆ బయటనే నిలబడిపోయినట్టున్నారు. పిల్ల ఇలా ఏడవడం చూస్తే ఏమైనా అనుకుంటారేమో. అక్కడ కుర్చీ ఉందో లేదో చూసి వస్తాను. ఒరే సుబ్బు, బకెట్తో కాళ్ళు కడుక్కోవడానికి వాకెట్లో నీళ్లు పెట్టు అంటూ వెళ్ళింది. అమ్మ నన్ను భుజం చుట్టూ చెయ్యి వేసి గదిలోకి తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టింది. ఏమిటమ్మా ఇంత చిక్కిపోయావు అంది. నేను అమ్మ ఒడిలో తలదాచుకుని జ్వరం వచ్చిందమ్మా అన్నాను ఏడుస్తూ. అయ్యో అలాగా, మాట మాత్రం మాకు తెలియలేదేమిటి? నేను కాళ్ళెత్తి మంచం మీద పెట్టుకొని అమ్మ ఒడిలో ఒదిగిపోయి కూర్చున్నాను. ఎంత హాయిగా ఉంది. అసలు ఆ ఇంటికి వెళ్ళకపోతే ఈ అమ్మ ఒడి హాయి తెలిసేది కాదేమో. మా మామగారు అది ఇది అని నన్ను అంటుంటే నాకెంత అవమానంగా అనిపించేది. అమ్మ బామ్మ అమ్మ సుఖీ అని పిలవడం గుర్తుకు వచ్చేది. ఉండు, మంచినీళ్ళు ఇస్తాను. అమ్మ లేవబోతుంటే నేనే ఆపేశాను. తలెత్తి సంతోషంగా కలయ చూస్తూ, ఇక్కడ నేను ఉండడం కలా నిజమా అంటూ నన్ను నేనే ఒకసారిగా గిల్లుకొని అబ్బా అనుకుని ఇది నిజమే అన్నాను. ఇంతలో బామ్మ తిరిగి వచ్చింది. ఆశ్చర్యంగా అడిగింది. ఇదేమిటే సుఖీ, బయట ఎవ్వరూ లేరు? వాళ్ళు నిన్ను వాకిట్లో దింపేసి వెళ్ళిపోయారా ఏమిటి? వాళ్ళెవరూ రాలేదు బామ్మ. నా గొంతులోంచి మాట ముద్దగా వచ్చింది. ఏమిటి, ఎవరూ రాలేదా? మరి నువ్వెలా వచ్చావు? నేనా? నేను అమ్మ బామ్మ ఇద్దరి ముఖాలు చూస్తూ చెప్పేశాను. నేను వాళ్ళకి చెప్పకుండా పారిపోయి వచ్చేశాను. ఏమిటి? అమ్మ బామ్మ ఇద్దరూ ఒకేసారి అన్నారు. అవును బామ్మ, నిజంగానేనమ్మా, వాళ్ళకి చెప్పకుండా పారిపోయి వచ్చాను. నేను తప్పు చేశానని అనుకున్నప్పుడు బామ్మ దగ్గరకు వెళ్ళను, అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. ఇప్పుడు కూడా అంతే చేశాను. అమ్మ మెడకు అల్లుకుపోతూ, అమ్మా నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. అక్కడ నాకేం బాగాలేదు. వాళ్ళు మంచివాళ్ళు కాదు. నాకు అక్కడ భయం వేస్తోందమ్మా అంటూ మళ్ళా ఏడ్చాను. బామ్మ నడుం మీద చెయ్యి ఆనించుకొని ఇంకో చేత్తో బుగ్గలు నొక్కుంటూ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిటి, చెప్పకుండా వచ్చావా? నిజంగానేనా అంది ఇంకా నమ్మలేకపోతున్నట్టు చూస్తూ. నిజంగానే వచ్చేశాను. మరే నా దగ్గర డబ్బులు లేకపోతే నా మంగళసూత్రం బస్సు దగ్గర ఒక ఆయనకిచ్చి 50 రూపాయలు ఇమ్మని దానితో బస్సు టికెట్ కొనుక్కొని వచ్చేశాను. అయ్యయ్యో, ఎంత పని చేశావే? బామ్మ నుదురు కొట్టుకుంది. హారి భగవంతుడా అంది అమ్మ. అరగంట తర్వాత నేను స్నానం చేసి అమ్మ పెట్టిన అన్నం వేడివేడిగా చాలా రోజులైంది అంటూ అమ్మ తనే తినిపిస్తుంటే తింటున్నాను. ఎన్నాళ్ల తర్వాతనో మళ్ళా ఇప్పుడు అన్నం తింటున్నానా అనిపించింది. అన్నం తింటూ మా అమ్మకి బామ్మకి అక్కడ జరిగిందంతా చెప్పాను. బామ్మ లేచి వెళ్ళి ఒక దారానికి కట్టిన పసుపు కొమ్ము తెచ్చి ఇది మెడలో వేసుకో అంది. నేను వేసుకోను. మంచిదానివిగా మా సుఖీ బంగారు తల్లి చెప్పిన మాట వింటుంది. తప్పనిసరిగా ఇక ఆవిడకి కోపం తెప్పించడం ఇష్టం లేక వేసుకున్నాను. ఇంతలో మా నాన్న వచ్చాడు. ఏమిటి, సుబ్బు చెప్పాడు, సుఖీ వచ్చిందా? బామ్మ దిగ్గున లేచి ఆయనకి ఎదురు వెళ్ళింది. వచ్చింది, మన కొంప ముంచింది. ఇలా రా నువ్వు
అంటూ చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళిపోయింది. రావాలని ఉంటే ఉత్తరం రాయకపోయావా అమ్మా? అలా ఒక్కదానివి ఎందుకు వచ్చావు? పొరపాటుగా ఇంకే బస్సు అయినా ఎక్కి ఉంటే అంది అమ్మ కన్నీళ్లతో. అమ్మో, ఎందుకెక్కుతాను? 1కి 10 సార్లు డ్రైవర్ని, పక్క వాళ్ళని ఈ బస్సు మన ఊరి మీదుగా వెళ్తుందా లేదా అని అడిగాను. ఎక్కడో దిగిపోతే రాత్రి అయిపోతుంది. నా దగ్గర ఇంకా డబ్బులు కూడా లేవుగా. పోనీలే, అంత తెలివైనా ఉంది. అసలు మీ మీద నాకు చాలా కోపంగా ఉంది. అమ్మ అన్నం పెడుతుంటే నేను చెయ్యి దూరంగా తోశాను. నేను అన్ని ఉత్తరాలు రాస్తే ఒక్కదానికి కూడా మీరెవరూ జవాబు రాయలేదేం? కోపంగా చూశాను. నువ్వెక్కడ రాశావు? మీ మామగారు రాశారు. నువ్వు చాలా సంతోషంగా ఉన్నావని, వరప్రసాద్తో మెడ్రాస్ వెళ్ళావని రాశారు. అంత అబద్ధం, పచ్చి అబద్ధం. నేనెక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు ఒట్టి అబద్ధాల కోర్లమ్మా. బామ్మ వచ్చిన ప్రతి ఉత్తరం నాకేమిటి, చివరికి సుబ్బుకి కూడా చదివి వినిపిస్తూనే ఉన్నారు. నువ్వు సంతోషంగా ఉన్నావని మేము ఆనందంగా ఉన్నాం. అమ్మ కంచెం తీసుకుని వెళ్ళిపోయింది. నేను ఇల్లంతా కలియ తిరిగాను. నా గదిలో టేబుల్, అద్దం అన్నీ చేత్తో తాకి వేళ్ళు ముద్దు పెట్టుకున్నాను. నా గదిలో పుస్తకాల బీరువా చూశాను. దాని తలుపులు తెరిచి ఆ పుస్తకాలు ఆనందంగా చూశాను. అందులో సగం పైగా బ్రహ్మి ఇచ్చినవే. ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం కొని నా కోసం తెచ్చేవాడు. నేను వాటిని చదివినా చదవకపోయినా బీరువాలో జాగ్రత్తగా దాచుకునేదాన్ని. పుస్తకాలు గుర్తుకు రాగానే హైమని వాళ్ళ నాన్న కొట్టడం గుర్తుకు వచ్చింది. అబ్బా, కళ్ళు మూసుకొని మళ్ళా తెరిచాను. వెధవ ఇల్లు, ఆ రాక్షసుల పీడ ఎలాగైతేనే తప్పించుకున్నానో అనుకున్నాను. నాన్న, బామ్మ రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా ఏదో కంఠాలు తగ్గించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. నేను పట్టలేని ఆనందంతో ఇల్లంతా తిరిగాను. అమ్మ కూర్చొని భోజనం చేస్తుంటే వెనకగా వెళ్ళి మెడ గట్టిగా కౌగిలించుకొని అమ్మ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాను. ఎప్పుడూ అమ్మ చెబితే విసుక్కునేదాన్ని. ఈ మాట నా అంతట నేనే అమ్మ దేవుడి ఫోటోల దగ్గరికి వెళ్ళి భక్తిగా కళ్ళు మూసుకొని దండం పెట్టాను. వచ్చి అమ్మ మంచం మీద పడుకున్నాను. నాకు ఆవిడ చెప్పకపోయినా తెలుసు, బామ్మకి నేను ఇలా రావడం అస్సలు నచ్చలేదు. నువ్వు ఇలా రాకుండా ఉండాల్సింది సుఖీ అంది. అమ్మ వంటింటి తలుపు వేసి వచ్చి పడుకుంది. నేను వెనక నుంచి అమ్మ వీపుకి తల ఆనించి ముడుచుకొని పడుకున్నాను. అమ్మా, కమలత్తయ్య ఉందా అడిగాను. ఇందాక నా గదిలో కిటికీ తలుపులు తెరిస్తే అత్తయ్య వాళ్ళింట్లో లైటు కానీ మనిషి అలికిడి కానీ వినిపించలేదు. కమలమ్మ లేదు, బ్రహ్మి వచ్చి హైదరాబాద్ తీసుకువెళ్ళాడు. ఆవిడకి అస్సలు ఒంట్లో బాగోలేదు అంది అమ్మ. బ్రహ్మి నా గురించి అడిగాడా? ఆతృతగా అడిగాను. ఊహూ, అసలు అతను మన ఇంటికే రాలేదు. రాలేదా? పోన్లే, అయితే మన ఊరు వచ్చి మన ఇంటికి రాకుండా నా గురించి అడగకుండా వెళ్ళిపోయాడనమాట. అంత గర్వమా? నేను అతని ముఖం కూడా చూడను అన్నాను శపథం చేస్తున్నట్టు. వారం రోజులు అయింది. ఆ రోజు సాయంత్రం నేను దొడ్లో ఆవుదూడతో పరుగులు తీసి ఆటలాడి ఒంటి నిండా చెమటలు కారుతుంటే పైట కొంగుతో తుడుచుకుంటూ వచ్చి పెరట్లో మంచం మీద కూర్చొని పుస్తకం తిరిగేస్తున్నాను. ఇంతలో బామ్మ కారపూస పెట్టిన పళ్ళెం తీసుకొని నా దగ్గరికి వచ్చింది. సుఖీ, నువ్వు పెద్దదానివయ్యావు. ఈ గంతులు పరుగులు ఇక మానేయాలి. పెళ్ళి అయింది నీకు. ఇదిగో, ఆ మాట అనొద్దని 1,00,000 సార్లు చెప్పాను. నాకు పెళ్ళి గిల్లి ఏమీ అవలేదు. ఇంకోసారి అన్నావా చూడు. చూపుడు వేలు చూపించాను. బామ్మ ఇచ్చిన పసుపు కొమ్ము తాడు నేనెప్పుడో తీసి పారేశాను. నేను వచ్చిన మర్నాడే బామ్మ కంసాలిని పిలిచి తన మెడలో ఉన్న చంద్రహారంలో 2 వరుసలు తీయించి నేను అమ్మేసిన గొలుసులాంటిదే చేయించింది. ఈ మంగళసూత్రం ఎందుకు అన్నాను విసుగ్గా. మాట్లాడకుండా వేసుకో కసిరింది. సరే ఉండని, ఎప్పుడైనా పారిపోవాలి అంటే పనికి వస్తుంది అన్నాను. ఛీ, ఏమిటా వెదవమాట అంది. నేనిప్పుడు కూర్చున్న ఈ చోటుకి ఎదురుగా కమలత్తయ్య ఇల్లు కనిపిస్తోంది. వాళ్ళెవరూ లేకపోవడంతో ఆ ఇల్లు ముందు అంతా పాడుబడ్డట్టుగా అయిపోయింది. సన్నజాజి చెట్టు, మందార చెట్టు ఎండిపోతుంటే నేనే వెళ్ళి నీళ్లు పోసి వస్తున్నాను. అవి ఇప్పుడిప్పుడే చిగురు వేస్తున్నాయి. చచ్చిపోవడానికి సిద్ధమైన అవి మళ్ళా అలా కలకల్లాడుతూ పచ్చగా ఎదుగుతుంటే నాకేమిటో సంతోషంగా అనిపించసాగింది. నా జీవితంలో ఏం బాధ వచ్చినా బ్రహ్మికి చెప్పడం, అతనేదో నాకు నచ్చజెప్పడం,
నేను ఊరట చెందడం నాకు బాగా అలవాటు. అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నేను అతనికి చెప్పాల్సిన సంగతులు ఎన్నో ఉన్నాయి. కానీ అతను ఎక్కడున్నాడో తెలియడం లేదు. నేను అక్కడున్న రాయి తీసి విసురుగా గిరాటు పెట్టాను. బ్రహ్మి అసలు ఎక్కడున్నాడు? అమ్మ వాళ్ళని అడిగితే మాకు తెలియదు అంటున్నారు. ఈ ఊరు వచ్చినప్పటి నుంచి నాకు చాలా ఆనందంగా ఉన్న మాట నిజమే. కానీ ఎదురుగా బోసిగా ఉంటున్న బ్రహ్మి ఇల్లు చూడగానే నాకేమిటో పుట్టెడు దిగులు ముంచుకు వస్తోంది. అత్తయ్య ఉంటే ఆ ఇల్లు ఎంత కలకలలాడుతూ ఉండేది. నాకేం తోచడం లేదు. వచ్చిన మర్నాడే వెళ్ళి ఆ ఇంటి చుట్టూ తిరిగి వచ్చాను. రెడ్డిగారి తోటకి వెళ్ళి జామ చెట్టు ఎక్కి కాయలు కోసుకొని తిన్నాను. చెరువుకి వెళ్ళి మెట్ల మీద కూర్చొని కాళ్ళు నీళ్ళల్లో పెట్టి తపతపలాడించాను. దూరంగా కలువ పూలు కనిపిస్తున్నాయి. బ్రహ్మి నేను వాటి కోసం పందెం వేసుకుని ఈత కొట్టడం గుర్తుకు వచ్చింది. అతనికి నాకంటే ఈత బాగా వచ్చినా నేను గెలవడం కోసం నిదానంగా ఈత కొట్టేవాడు. అసలు బ్రహ్మి ఎక్కడ ఉంటున్నాడు? అతన్ని గురించి తెలుసుకోవడం ఎలా? నేను నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకొని బుగ్గన చెయ్యి ఆనించుకొని అతన్ని గురించే ఆలోచిస్తున్నాను. సుకుమారి, బ్రహ్మి పిలిచాడు. నేను దిగ్గున ఆనందంతో వెలిగిపోతున్న కళ్ళతో చూశాను. కానీ అక్కడ ఎవరూ లేరు. ఆ పిలిచినట్టు వినిపించడం కేవలం నా ఆలాపన మాత్రమే. క్రమంగా నా మనసులో ఉప్పొంగిన ఆనందం హరించుకుపోయింది. నేను వీపు మీద చరుచుకున్నాను. చెరువు దగ్గర నుంచి వస్తుంటే చాకలి సత్తి బట్టల మూట నెత్తిన పెట్టుకొని వెళ్తూ ఎదురైంది. నన్ను చూడగానే, సుక్కమ్మా, అత్తవారింటి నుండి ఎప్పుడొచ్చావమ్మా అంది ఆనందంగా. ఎప్పుడో అప్పుడు వచ్చాను, నీకెందుకు విసురుగా అన్నాను. నా సమాధానం విని సత్యమ్మ తెల్లబోయింది. అత్తవారిల్లు, మీ ఆయన, మీ ఆడపడుచు, ఈ మాటలు వింటుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. నేను కాస్త హాయిగా తిరుగుతుంటే వీళ్ళందరూ ఆ పాడు సంగతుల గురించి గుర్తుకు తెస్తారెందుకు? నేను వచ్చి గుడి మెట్ల మీద కూర్చున్నాను. బ్రహ్మి ఎప్పుడూ ఇక్కడ అదిగో ఆ స్తంభాన్ని ఆనుకొని కూర్చొని చదువుకునేవాడు. నేను ఎన్నోసార్లు వచ్చి ఏ పుల్లముక్కతోనో అతని మెడ మీద గీకి అతని చదువుకి భంగం కలిగించేదాన్ని. మీ ఇల్లు లేదా? ఇక్కడెందుకు చదువుతావు అంటే, ఇక్కడ చాలా హాయిగా ఉంటుంది అనేవాడు. ఏం హాయి ఉంది ఇక్కడ? నేను స్తంభాన్ని ఆనుకొని కూర్చొని చెంపకి చెయ్యి ఆనించి చుట్టూ చూశాను. ఎదురుగా కొబ్బరి చెట్ల వరుస, వాటి మధ్య నుంచి కనిపిస్తున్న కాలువ, అందులో సరుకులు తీసుకుపోతున్న పడవలు, కుడివైపు చెరువు, ఇక్కడ ఈ పాడుబడిన గుడి, ఎడంవైపు రెడ్డిగారి పళ్ళతోట, దాని ప్రక్కన పచ్చటి వరిపైరు. ఇవి తప్ప నాకిక్కడ ఇంకేం కనిపించలేదు. ఆయన గారికి ఇక్కడ కూర్చుంటే అనిపించే హాయి ఏమిటో నాకు కాస్త కూడా అర్థం కాదు. నేను తల విదిలించి అక్కడ కూర్చోవడం విసుగు పుట్టిన దానిలా లేచి ఇంటికి వచ్చేశాను. నాకేమిటో చాలా చిరాగ్గా ఉంది. ఎందుకో సంతోషంగా ఉండలేకపోతున్నాను. ఇదేమిటి, బ్రహ్మి లేకపోతే అసలు ఈ ఊరే బోసిపోయినట్టుగా ఉంది అనుకున్నాను. నేను ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఒక భయంకర దృశ్యం నా కళ్ళకి కనిపించింది. ఆ భల్లూకం కుర్చీలో కూర్చొని ఏదో మాట్లాడుతున్నాడు. సుబ్బు విధవ విసనకర్రతో విసురుతున్నాడు. మా నాన్న ఆ భల్లూకం ఎదుట కుర్చీలో కూర్చుని ముందుకి వంగి వినయంగా శ్రద్ధగా వింటున్నాడు. మా బామ్మగారు అనే పెద్ద మనిషి పైట కొంగు భుజాల నిండా కప్పుకొని ఒక అరచేతిలో మరో చెయ్యి ఉంచుకొని చాలా అనుకువగా చిన్న కంఠంతో మర్యాదగా ఏదో చెబుతోంది. నేను ఇంట్లోకి రాగానే ముగ్గురు తలలు తిప్పి చూశారు. అతన్ని చూడగానే నా శరీరంలో వణుకు ప్రారంభమైంది. రివ్వున వారి మధ్య నుంచి పరిగెత్తి నా గదిలో దూరి తలుపులు వేసేసుకున్నాను. నేను పరిగెత్తి రావడంతో వారి మధ్య వేసిన స్టూలుకి నా కాలు తగిలి అది క్రింద పడింది. దానిమీద అతను తినడానికి పెట్టిన పలహారపు ప్లేటు, మంచినీళ్ల గ్లాసు కింద పడి ఖంగుమంటూ దొర్లిగింతలు పెడుతూ చేసిన శబ్దం నిశ్శబ్దంగా ఉన్న మా ఇల్లు అంతటా ప్రతిధ్వనించింది. నేను భయంతో వణుకుతున్నాను. ఆవేశంతో ఆయాసంతో రొప్పుతున్నాను. బామ్మ వచ్చి తలుపు తట్టింది. అతను వచ్చాడు, తలుపు తీయమ్మా రహస్యంగా అంది. తలుపు తీయమన్నావా? నిన్ను వాడిని కొరికి చంపేస్తాను అరిచాను. సరే అరవకు. బామ్మ వెళ్ళిపోయింది. రాత్రి 10 గంటలైంది. గదిలో నేను మంచం మీద కొనికిపాట్లు పడుతూ కూర్చున్నాను. తలుపు తట్టిన శబ్దం అయింది.
శత్రువు అలికిడి విన్న యోధుడిలా నేను చప్పున నిటారుగా కూర్చొని చెవులు రిక్కించి విన్నాను. సుఖీ, తలుపు తీయమ్మా అంది అమ్మ కంఠం. తీయను, ఖచ్చితంగా చెప్పేశాను. వాళ్ళు లేరు, వెళ్ళిపోయారు. నిజంగానేనా? నిజంగా. నా మీద ఒట్టు అను. నీ మీద ఒట్టు. నేను తలుపులకి అడ్డంగా పెట్టిన బీరువా యువతలకి బడబడా ఈడ్చాను. కుర్చీ తీసేశాను. మంచం పక్కకి లాగాను. అనుమానంగా, భయంగా, మెల్లగా తలుపు కాస్త తెరిచి అమ్మ వెనుక ఎవరైనా ఉన్నారేమోనని కళ్ళతో ఆతృతగా వెతికాను. ఎవ్వరూ లేరు. అమ్మ లోపలికి రాగానే తలుపులు మళ్ళా గభాలన మూసేశాను. ఇదంతా ఏమిటి? అమ్మ తలుపుకి అడ్డంగా చిందరవందరగా ఉన్న సామానుని చూసి అడిగింది. మీరు తలుపులు బద్దలు కొడతారేమోనని జాగ్రత్త పడ్డాను. అమ్మ నన్ను దగ్గరికి తీసుకుని తల నిమిరింది. నేను అమ్మని గట్టిగా కౌగిలించుకున్నాను. అమ్మా, నేనెక్కడికి వెళ్ళనమ్మా అన్నాను ఏడుస్తూ. అలాగే అంది. మళ్ళా తలుపు తట్టిన శబ్దం అయింది. అమ్మ వెళ్ళి తీస్తుంటే చెయ్యి పట్టి లాగి వారించాను. అమ్మ నచ్చజెపుతున్నట్లుగా అంది. ఎవరూ లేరమ్మా, బామ్మ పిలుస్తున్నారు. నేనున్నానుగా, నీకేం భయం లేదు అంటూ వెళ్ళి తలుపు తీసింది. బామ్మ లోపలికి వచ్చింది. సుఖీ, ఆవిడ ఏదో చెప్పబోతుంటే నేను అంతలోకే అక్కడ మూల పెట్టి ఉంచిన ఆవిడ చేతికర్ర 2 చేతుల్లోకి తీసుకొని గట్టిగా పట్టుకున్నాను. అది చూపిస్తూ, నువ్వు ఆ భల్లూకంతో మాట్లాడతావా? పైనుంచి పలహారం పెడతావా? నాకేం చెప్పావు? వస్తే వాకిట్లోంచి వెళ్ళగొట్టేస్తాను, సుబ్బు చేత తన్నిస్తాను అని అన్నావా లేదా? నేను అబద్ధం ఆడితే నన్ను అబద్ధాలు ఆడకూడదని కొట్టావుగా. నేనిప్పుడు నిన్ను చావగొడతాను. బామ్మ చూసుకో అని నేను బామ్మని కర్రతో కొట్టబోతుంటే అమ్మ అడ్డం పడి బలవంతంగా కర్ర లాగేసుకుంది. వాళ్ళు ఏం చెబుతారో మనం వినాలిగా. వాళ్ళు నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు అంటున్నారే సుఖీ. నీకు బాగా తిరగడం అలవాటట. వాళ్ల వంశంలో అలా ఒప్పుకోరట. అదే వచ్చిన పేచి, ఇంకేం లేదన్నారు. నేను అబద్ధాలు చెప్పానా? గుండెల మీద చెయ్యి వేసుకుని ఆశ్చర్యంగా అన్నాను. అవునమ్మా, నువ్వు అలాగే చేశావని ఆయన అన్నారు. వాళ్ళకి ఆడవాళ్ళు బయటికి రాకూడదట. వాళ్ళ ఇంటి ఆచారం అదట. నువ్వు సరాసరి వెళ్ళి మీ మామగారి ఎదురుగా కూర్చుని కబుర్లు మొదలుపెట్టేదానివట. అబద్ధం, పచ్చి అబద్ధం అరిచాను. నువ్వసలు మీ మామగారితో మాట్లాడావా లేదా? మాట్లాడాను. నన్ను మన ఊరు పంపమని అడిగాను. మీ అత్తగారిని అడగవచ్చుగా. ఆవిడే ఆయనను అడగమంది. అడగమన్నా నువ్వు అడగకూడదు. ఎంతైనా నువ్వు పద్ధతి మార్చుకోవాలి సుఖీ. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేయకూడదు అంది బామ్మ. అమ్మా, వాళ్ళు చెప్పిందంతా అబద్ధమమ్మా. నేను నిస్సహాయంగా చూశాను. వీళ్ళు నేను చెప్పిన మాటలు వినడం లేదు. వాళ్ళ మాటలే నమ్ముతున్నారు. నాకు ఏడుపు వచ్చేసింది. అమ్మా, నేనసలు అబద్ధాలు ఆడలేదమ్మా. అమ్మని పట్టుకొని ఏడ్చేశాను. సర్లే, పోన్లే అంటూ బామ్మ కూడా వచ్చి బుజ్జగించింది. ఆ రాత్రి నిద్రపోతుంటే అమ్మ తట్టి లేపింది. ఏమిటా కలవరింతలు? ఎలుగుబంటి ఎలుగుబంటి అని అరుస్తున్నావు అంది. నా ఒంటి నిండా చెమటలు దిగకారుతున్నాయి. అమ్మయ్యా, ఇది కళా. అమ్మ నా చెమటలు తుడిచి మంచినీళ్లు తాగించింది. నేను ఒత్తిగిలి పడుకున్నాను. ఆ వరప్రసాద్ అనే ఎలుగుబంటి తరుముకు వస్తున్నాడు. నేను చెట్ల మధ్య నుంచి పరిగెత్తుతున్నాను. ఎదురుగా పాములు బుసలు కొడుతున్నాయి. ముళ్ళు గీసుకుపోతున్నాయి. నేను తెగించి పరిగెత్తుతున్నాను. అబ్బా, ఇది కలేనా? నేను సరిగ్గానే ఉన్నాను. మా ఇంట్లో మా అమ్మ పక్కన మంచం మీద సురక్షితంగా ఉన్నానని అర్థమయ్యి ఆనందం వేసింది. నేను నిద్రపోయానని అనుకుని బామ్మ అమ్మ మాట్లాడుకుంటున్నారు. పిల్ల భయపడినట్టుంది అత్తయ్య. నేనప్పుడే చెప్పాను, పిల్లాడికి వయసు ఎక్కువని, మోటుగా ఉన్నాడని, ఈడు జోడు కుదరలేదని అంటోంది అమ్మ నసిగినట్లుగా. బామ్మ కసిరింది. చాలే ఊరుకో, ఇలాంటి మాటలతోనే పిల్లల మనసులు పాడవుతాయి. మీ మామగారిని చేసుకునేసరికి నాకు 10 సంవత్సరాలు, ఆయనకి 28. నేను రెండో భార్యని. ఏం, మేం సుఖంగా ఉండలేదా? నీకు పెళ్ళి అయ్యేసరికి ఎంత వయసు చెప్పు? 12 సంవత్సరాలు. మావాడికి 22. మనమంతా కాపురాలు చేయలేదా ఏమిటి? అసలు ఈ తప్పంతా నాదే జానకి. దానికి భయభక్తులు నేర్పకుండా చిన్నప్పటి నుంచి ముద్దు చేసి మొండితనం నేర్పాను. అది ఏ మాట అంటే అది సాగేట్టు చేశాను. ఎవరిని పడితే వారిని ఎంత మాట అంటున్నా చిన్నతనంలే అని ఊరుకున్నాను.
అది ఇప్పుడు వచ్చిన గొడవ. 4 రోజులైతే అదే సర్దుకుంటుంది. అలాగే అత్తయ్య. అయినా జానకి, నాకు తెలియక అడుగుతాను, ఆడవాళ్ళు సంసారాలు భర్తల కోసమే చేస్తారా? ఇల్లు పిల్లల కోసం చేస్తారు కానీ. కావాలంటే ఈ ప్రపంచంలో పెళ్ళి అయిన ఆడవాళ్ళనందరినీ అడుగు, వాళ్ళల్లో ఎంతమంది భర్తతో సుఖంగా ఉన్నామని చెబుతారో. ప్రతి ప్రాణికి ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది. అది జీవన సత్యం. మనిషి కాస్త సుఖం కోసం ఎక్కువ కష్టపడటమా, లేక ఎక్కువ సుఖం కోసం తక్కువ కష్టపడటమా అని తెలుసుకోవాలి. మనలో ఎంతమంది భర్తలు సరిగ్గా లేకపోయినా ఇల్లు పిల్లలతో ఆనందంగా ఉండడం లేదు? వరప్రసాద్కి ఏం తక్కువ? ఒక్కగానొక్క పిల్లాడు, లక్షల డబ్బుకి వారసుడు. నేను వాళ్ళ ఇల్లు వాకిలి చూసే వచ్చానుగా. ఎంత పెద్ద ఇల్లో, ఆవిడకి ఎన్ని నగలో, ఇంట్లో ఎంతమంది నౌకర్లో, వాళ్ళ దేవుడి గది ఎంత బాగుంటుందో, అంతా పాలరాయే. ఎంత అదృష్టం పెట్టి పుట్టిందో కదా ఆ ఇల్లాలు. మన సుకుమారే కాదు, దాని మనమలు కూడా కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి. ఇంకేం కావాలి చెప్పు? నాకు ఒళ్ళు మండిపోయింది. వెంటనే లేచి, బామ్మా, నీకంత ఇష్టం ఉంటే నువ్వు వెళ్ళి ఆ ఎలుగుబంటికి భార్యగా ఉండు అని అరుద్దామని అనుకున్నాను. కానీ తమాయించుకున్నాను. నేనిప్పుడు అలా లేచి అరుస్తే వాళ్ళు ఇక చచ్చినా నేను అక్కడ పడుకునుండగా మాట్లాడరు. ఇప్పుడు కాస్త ఓపిక పడితే వారి మాటలు అప్పుడప్పుడు తెలుస్తుంటాయి. ఆ రోజు నుంచి బామ్మ నా దగ్గర ఆ మాటలేమీ ఎత్తలేదు. ఇదిగో ఇప్పుడు కారపూస పళ్ళెం చేతికిచ్చి వెళ్ళి వంటిల్లు తలుపు వేసి ముక్కాలి పీట తెచ్చుకొని నా ఎదురుగా వేసుకుని కూర్చుని ప్రారంభించింది. సుఖీ, నేను చెప్పే మాట కాస్త విను అంటూ మొదలుపెట్టింది. నేను కారపూస తింటూ వింటున్నాను. చూడమ్మా, నువ్వు ఊహ తెలిసిందానివి. మనం ఎంతో ఖర్చు పెట్టి ఈ పెళ్లి చేసేశాం. ఇప్పుడు మనం ఏం చేయలేం. అది మన తెలివి తక్కువ అనుకుందాం. నీకు ఈ పెళ్ళి ఇష్టం కాకపోతే బలవంతం ఏమీ లేదు. కానీ ఒక్క నెల వాళ్ళింట్లో కాస్త ఓపిక పట్టి ఉండమ్మా. నేను వాళ్ళు మెడ్రాస్లో వ్యాపారం పెడుతున్నామంటే మన పొలం అమ్మి డబ్బు వారి చేతికిచ్చాను. ఈ నెల రోజుల్లో ఏదో ఒక వంకన ఆ డబ్బు మనం తీసేసుకుందాం. 2 లక్షల రూపాయలు సుఖీ, 1-2 రూపాయలు కూడా కాదు. ఏమంటావు చెప్పు? ఒక్క నెల రోజులు మా తల్లివిగా నువ్వు ఇప్పుడు ఇలా హఠాత్తుగా వచ్చేసావనుకో, మనకి వాళ్ళు డబ్బు ఇవ్వరు. ఈ పెళ్లి ఖర్చు దండగా, అది దండగా. మనకి ఉన్నదంతా వాళ్లకు పెట్టాం. ఏమంటావు? నేను వెళ్ళను మొండిగా అన్నాను. కానీ బామ్మ వదల్లేదు. వారం రోజులు నా వెనక తిరిగి నేను కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా వెంటే ఉండి నచ్చజెబుతూనే ఉంది. ఒక్క నెల రోజులు కళ్ళు మూసుకుంటే మన డబ్బు మనకి వచ్చేస్తుంది. వెధవలకి ఆ డబ్బు ఎందుకు వదలాలి చెప్పు? వదిలేస్తే ఇక మనకి ఏముంది? తినడానికి కూడా ఉండదు. మీ నాన్న సంగతి తెలుసుగా నీకు. పేకాట తప్ప ఏమీ పట్టదు. ఇల్లు గడిచేది ఎలా? ఆ డబ్బుంటే దాని మీద వచ్చే వడ్డీతో మన ఇల్లు గడిచిపోతుంది. బామ్మ పట్టిన పట్టు విడవదే. నాకెన్నో రకాల నచ్చజెప్పింది. నేను చివరికి మెత్తబడ్డాను. ఆ నరకంలో ఒక నెల రోజులు ఉండడానికి ఒప్పుకున్నాను. వాళ్లతో పొట్లాటులు పెట్టుకోకు సుమా అంది బామ్మ. ఊహూ, నేనసలు ఎవరితోనూ మాట్లాడను అన్నాను. నా ప్రయాణానికి తేదీ నిశ్చయించారు. బామ్మే స్వయంగా నన్ను తీసుకువెళ్ళి దింపుతుందట. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.